ఇదిగోండి బ్లాంక్ చెక్. మీకు ఎంత కావాలో రాసుకోండి. కానీ వెంటనే ఆ రాహుల్ కంపెనీ వదిలేయి. పోటీ అంటే నిజాయితీగా కష్టపడి గెలవాలి. ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీరు మీ ప్రొడక్ట్స్ని మెరుగుపరచండి. నాకు అంత టైము ఓపిక రెండూ లేవు. నాకు కావాల్సింది ఆ రాహుల్ ఓటమిని చూడటం. వాడు నా ముందు ఓడిపోయి తల దించుకొని బ్రతకాలి. నా చేతిలో ఓడిపోయాను అనే బాధతో సూసైడ్ చేసుకొని చావాలి. యూ నోర్మోయ్! ఇంకోసారి ఇలాంటి పిచ్చి వాగుడు వాగేవంటే నీ నాలుక చీరేస్తాను. నేను రాహుల్ బాబు కంపెనీ వదిలేసి నీ డొక్కు కంపెనీకి రావాలా? నాకే బ్లాంక్ చెక్ ఇస్తావా? ఎలా కనిపిస్తున్నా నేను నీకు? ఇంకా ఏమన్నా? రాహుల్ బాబు ఓడిపోయి నీ ముందు తల దించుకోవాలా? అది ఈ జన్మకు జరగదు. నువ్విలాంటి కుట్రలు చేస్తూ పోయావంటే నువ్వే దివాళా తీసి చివరికి రాహుల్ బాబు కాళ్ళు పట్టుకొని తన కింద ఉద్యోగం చేయాల్సొస్తుంది. గుర్తుంచుకో, నీతి నిజాయితీతో కష్టపడి పని చేస్తేనే విజయం లభిస్తుంది. రాహుల్ బాబు విజయానికి కారణం తన కృషి, పట్టుదల, తను చేసే పనిలో నాణ్యత. ఇది తెలుసుకొని ఇక మీదటైనా మంచిగా ఆలోచించటం అలవాటు చేసుకో. ఇంకొకసారి రాహుల్ బాబు గురించి చెడుగా మాట్లాడితే కాదు, ఆలోచించినా సరే నేనేం చేస్తానో నాకే తెలీదు. రాహుల్, నందన రాగానే కోప్పడకుండా ముందు అసలు విషయం ఏంటో అడిగి తెలుసుకుందాం. ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్? మన శత్రువుతో చేతులు కలపడానికి వెళ్లిన తనని కూర్చోబెట్టి మర్యాదలు చేయమని చెప్తున్నావా?